హాయ్ ఎవరివన్, డైరెక్ట్గా పాయింట్గా వచ్చేస్తాను. ఎన్నిసార్లు నేను ఎన్ని వీడియోస్లో చెప్పినా అండ్ స్టిల్ చాలా మంది యూట్యూబర్స్ ఎన్ని వీడియోస్లో చెప్పినా కానీ స్టిల్ చాలా మంది కన్ఫ్యూజన్ అనమాట. అబ్రాడ్ లైఫ్ బెటరా, ఇండియన్ లైఫ్ బెటరా అని చెప్పేసి. అండ్ చాలా మంది కామెంట్స్లో అడుగుతూనే ఉన్నారు స్టిల్ అబ్రాడ్ లైఫ్ బెటరా, ఇండియన్ లైఫ్ బెటరా అని చెప్పేసి. అండ్ కొంతమంది అయితే తిడుతున్నారు కూడా లిటరల్లీ, నువ్వు ఎందుకు రావద్దని చెప్తున్నావు అబ్రాడ్ కంట్రీస్కి, నువ్వైతే అబ్రాడ్ కంట్రీలోనే ఉన్నావు కదా, నువ్వు కూడా వచ్చేసి ఇండియా మాతో పాటు ఇక్కడ ఉండి నువ్వు కూడా అప్పుడు మా కష్టాలు తెలుస్తాయి అని చెప్పేసి చాలా మంది తిడుతున్నారు అనమాట. సో ఈ వీడియో అయితే క్లియర్ గా చూడండి. అండ్ స్పెసిఫిక్ గా మీకు కామెంట్ చేసిన వాళ్ళకి అయితే స్పెసిఫిక్ గా చెప్తున్నాను, వీడియో మిస్ అవ్వకండి, ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో క్లియర్ పిక్చరైజేషన్ ఇస్తాను అనమాట. అబ్రాడ్ లైఫ్ ఎలా ఉంటుంది, ఇండియన్ లైఫ్ ఎలా ఉంటుంది అండ్ రెండింటిని కంపేర్ చేస్తూ క్లియర్ గా మొత్తం క్లారిటీ మొత్తం చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అబ్రాడ్ ప్లాన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా, మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని. అండ్ ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ నాకు మోటివేషన్ అవుతుంది అండ్ ఇలాంటి వీడియోస్ మరింత ఫాస్ట్గా మేము ముందుకు తీసుకొస్తాను అనమాట. ఫస్ట్ కంపారిజన్లో ఫైనాన్సెస్ అనమాట. చాలా మంది మెజారిటీ ఆఫ్ పీపుల్ అబ్రాడ్ కంట్రీస్ వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనీ అనమాట. డాలర్స్లో అమౌంట్ వస్తుంది అండ్ శాలరీస్ కూడా చాలా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాతో కంపేర్ చేసుకుంటే, ఇండియాలో స్టార్టింగ్ ఒక ఫ్రెషర్గా జాబ్లో జాయిన్ అయినప్పుడు ఒక 20,000 to 25,000 శాలరీ అయితే వస్తుంది అనమాట. అదే అబ్రాడ్ కంట్రీస్ లో చూసుకుంటే, కంట్రీస్ లైక్ యుఎస్, యూకే, కెనడా లాంటి కంట్రీస్ లో మినిమం స్టార్టింగ్ $3,000 to $4,000 వస్తుంది. అంటే 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు వస్తుంది. అంటే డిఫరెన్స్ ఎంత లేదని చూసుకున్నా ఒక 2 లక్షల డిఫరెన్స్ ఉంటుంది. వావ్, సూపర్ కదా, 2 లక్షల రూపాయలు శాలరీ. సరే, మరి ఖర్చుల సంగతి ఏంటి? శాలరీ డాలర్స్ లో వస్తుంది, మరి ఖర్చు పెట్టడం ఎలా ఖర్చు పెట్టాలి? డాలర్స్ లోనే ఖర్చు పెట్టాలి. రెంట్, గ్రాసరీస్, ట్యాక్స్, ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా డాలర్స్ లోనే ఖర్చు పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మినిమం కెనడాలో ఒక 1 bedroom ఫ్లాట్ రెంట్ వచ్చేసరికి $1,000 to $1,500 ఉంటుంది మినిమం. ఇంకా ఎక్కువ ఉన్న ఏరియాస్ కూడా ఉంటుంది. కార్ ఉంటే ఈఎంఐ కట్టాలి, మొబైల్ బిల్లు, ఇంటర్నెట్ బిల్లు, ఇన్సూరెన్స్ ఎక్సెట్రా. ఇవన్నీ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక $4,000 సంపాదిస్తే $3,000 ఎక్స్పెన్సెస్ కి పోతాయి అనమాట. ఇప్పుడు ఇంకా రిమైనింగ్ $1,000. ఈ రిమైనింగ్ $1,000 నువ్వు సినిమాకి వెళ్ళాలి, షికార్కి వెళ్ళాలి, షాపింగ్ చేయాలి. అండ్ మోస్ట్లీ మెయిన్ థింగ్ ఏంటంటే ఇండియాలో తీసుకున్న లోన్ క్లియర్ చేయాలి. అది మర్చిపోతే ఎలాగా? అదే కదా మెయిన్ థింగ్. స్టార్టింగ్ ఎంత లోన్ తీసుకున్న ఒక మినిమం ఎంత లేదన్నా కానీ 30 to 40 lakhs అనమాట. ఈ 30 నుంచి 40, 30 లక్షలు, 40 లక్షలు, కొంతమందికి 50 లక్షల పైన కూడా అవుతూనే ఉన్నాయి. మినిమం చూసుకుంటే ఒక 30 lakhs to 40 lakhs ఖర్చు అయితే అవుతుంది. ఆ లోన్ క్లియర్ చేయాలి నువ్వు. ఆ లోన్ 30 to 45 lakhs లోన్ తీసుకొని ఇక్కడికి వచ్చి నువ్వు ఎడ్యుకేషన్ చేసుకుంటూ పార్ట్ టైం జాబ్ చేయాలి. రెస్టారెంట్స్ లో, పెట్రోల్ బంక్స్ లో, వాల్మార్ట్స్ లో చేస్తూ క్లియర్ చేయాలన్నమాట. అండ్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఒక మంచి జాబ్ వస్తే ఆ జాబ్ చేసుకుంటూ నీకు ఈ ఎక్స్పెన్సెస్ కవర్ చేసుకుంటూ ఈ లోన్ క్లియర్ చేయాలి. ఈ లోన్ క్లియర్ చేయడానికి మినిమం ఒక 5 to 6 years అయితే ఖచ్చితంగా పడుతుంది. ఈ లోపు అయితే క్లియర్ చేయలేము. ఎంత నువ్వు తోపు తురుముకానే కానీ ఒక 3-4 years అయితే మాత్రం ఈజీగా అయితే పడుతుంది. ఆ తర్వాత ఏంటి ఎక్స్పెన్సెస్, ఇప్పటి వరకు నేను చెప్పిన అన్ని ఖర్చులన్నీ కూడా సింగిల్ లైఫ్ అనమాట. 3-4 years అయిందంటే నీకు ఫ్యామిలీ వస్తుంది, పిల్లలు వస్తారు, మళ్ళీ అగైన్ ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. ఇంకా మళ్ళీ సేవింగ్స్ అంటే లైఫ్ టైం సేవింగ్స్ కాదు, జస్ట్ ఒక 2 to 3 years సేవ్ చేస్తే ఆ 2-3 years అమౌంట్ సేవ్ చేసిన మనీతో ఇండియా వెళ్ళి వస్తాం. ఇండియా వెళ్ళి రాగానే మళ్ళీ రిటర్న్ ఇట్స్ జీరో, మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ మొదలు పెట్టాలి. సో ఇదంతా ఏంటంటే ఒక రొటేషన్ అవుతా ఉంటుంది అనమాట. నువ్వు బాగా వెల్ సెటిల్ అయిపోదాం అనేది అయితే అవ్వదు, ఈ జస్ట్ రొటేషన్ అవుతా ఉంటుంది. నేను చెప్పిందంతా కూడా అవ్వాలంటే నీకు మన దరిద్రం బాగుండి మంచి జాబ్ వచ్చి వీసా ప్రాబ్లమ్స్ లేకుండా ప్రశాంతంగా ఉంటేనే ఇంతవరకు అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం రీసెంట్ గా చూస్తూనే ఉన్నాం, ఆల్రెడీ యూఎస్ వెళ్ళిన చాలా మంది కూడా ట్రంప్ రీజన్ వల్ల రిటర్న్ వచ్చేయడం, లేదా అక్కడే ఉండటం, లేదా అక్కడ నుంచి ఇండియాలో నుంచి రిటర్న్ మనీ అడుగుతారు పేరెంట్స్ ని. చూస్తూనే ఉన్నాం మనం. ఇప్పుడు ఇండియన్ లైఫ్ చూసుకుందాం అనమాట. స్టార్టింగ్ 20 to 25K శాలరీ, సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోతాము. లేదా బెంగళూరు, హైదరాబాద్ లో అనుకో వీక్లీయో, బై వీక్లీయో, లేదా మంత్లీ వన్స్ ఇంటికి వెళ్ళిపోతాం. అలా సిటీని బట్టి ఖర్చులు కూడా మనం మేనేజ్ చేయొచ్చు అనమాట. లేదు కొంచెం ఖర్చులు ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే ఒక 5 to 10,000 అయితే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ తో సెట్ అయిపోతుంది అనమాట. మెయిన్లీ లోన్ కట్టాల్సిన పని ఉండదు. మీకు ఇనీషియల్ గా జాబ్ లో ఏదైనా స్కిల్స్ కోసం ఏదైనా ఇన్వెస్ట్ చేయాలన్నా ఒక 2 to 5 lakhs లో అయిపోతుంది. సో అదేమంత పెద్ద ప్రాబ్లం కాదు. అండ్ మీ శాలరీ ఏమి 25K దగ్గర ఆగిపోదు, 20-25K దగ్గర ఆగిపోదు. ఇనీషియల్ గా హార్డ్ వర్క్ ఉంటుంది, కానీ ఒక 3 to 4 years మీరు స్కిల్స్ పెంచుకుంటూ ఆన్ ద ప్యారల్ సైడ్ మీ స్కిల్స్ పెంచుకుంటూ అదే జాబ్ లో కంటిన్యూ అయితే కనుక 60,000 to 1 lakh పెరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే, అబ్రాడ్ లో ఈజీ మనీ కాదు, లైఫ్ అంతా ఈజీ కాదు. సెటిల్ అయిపోవడము, రావడము, ఈజీ మనీ ఇదంతా కాదనమాట. ఇదంతా ఎలా తెలుస్తుంది మాకంటే, మీకు అనిపిస్తుంది అక్కడ కూర్చొని ఇక్కడ చూస్తున్నప్పుడు మేము ఈజీగా ఉంటున్నాం అని చెప్పేసి అనిపిస్తుంది. అంతే, ఈజీ లైఫ్ వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నా అనిపిస్తుంది అంతే. ఇక్కడ కూడా అదే హార్డ్ వర్క్, అదే స్కిల్స్, అంత ప్లాన్ చేసుకొని సేవింగ్స్ గురించి కానీ అంత ఆలోచించి చాలా హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడు మాత్రమే లైఫ్ ఉంది ఇక్కడ కూడా. సేమ్ అలాగే ఇండియాలో కూడా ఇక్కడ నుంచి కంపేర్ చేసుకుంటే సేమ్ అదే లైఫ్ నువ్వు ఇండియాలో కూడా లీడ్ చేయొచ్చు. నెక్స్ట్ కంపారిజన్,
కెరియర్ అండ్ ఆపర్చునిటీస్ అనమాట. చాలా మంది ఇండియాలో జాబ్ ఆపర్చునిటీస్ కానీ కెరియర్ గ్రోత్ కానీ చాలా తక్కువ ఉంటుంది. వేరేస్ కంపేర్డ్ టు అదర్ కంట్రీస్, ఫారెన్ కంట్రీస్ లో లైక్ ఐటీ కానీ హెల్త్ కేర్ కానీ ఇంజనీరింగ్ కానీ ఈ ఫీల్డ్స్ కి చాలా బాగుంటుంది అని చెప్పేసి అని అనుకుంటారు. వేరేస్ ఇండియాలో కెరియర్ గ్రోత్ ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం కాంపిటీషన్ ఎక్కువ, సిస్టమ్ చాలా స్లోగా ఉంది అని చెప్పేసి అని అనుకుంటారు. బట్ ఇప్పుడు వెరీ రీసెంట్ డేస్ కి చూసుకుంటే సేమ్ అబ్రాడ్ కంట్రీస్ లో కూడా జాబ్స్ ఏమంత ఈజీగా లేవన్నమాట. సేమ్ కాంపిటీషన్, సేమ్ సిస్టమ్స్ లో ఇక్కడ అండ్ కంట్రీస్ లో ఈ కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి ముందు ప్రయారిటీ ఇవ్వడము, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. వేరే మన ఓన్ కంట్రీలో అయితే మనకు ఆ కంఫర్ట్ చాలా ఉంటుంది. అబ్రాడ్ కంట్రీస్ లో ఐటీలో కానీ హెల్త్ కేర్ లో కానీ వేరే సెక్టర్స్ లో బాగా సెటిల్ అయ్యి బాగా ఎర్న్ చేస్తూ సెటిల్ అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ జాబ్స్ లేక లిటరల్లీ ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమీడియట్ ఒక లే ఆఫ్ అయితే ఇమీడియట్ ఇంకో జాబ్ ఎత్తుక్కోవాలి, వీసా ప్రాబ్లమ్స్, ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్, ఇలా వీటంతా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనమాట. నీకు సింప్లీ మనం అడ్వాంటేజెస్ మంచి మాత్రమే చూస్తున్నాం, బాగా సెటిల్ అయిపోయిన వాళ్ళు సంపాదించిన వాళ్ళు వీళ్ళనే కొంతమంది చూస్తున్నాం, కానీ అట్ ద సేమ్ టైం స్ట్రగుల్ అవుతున్న వాళ్ళని అయితే మనం చూడట్లేదు. సో ఇది దీంతో పాటు ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. నీకు సింప్లీ ఈ కెరియర్ అండ్ ఆపర్చునిటీస్ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే, నువ్వు నీ ఫీల్డ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటీ ఫీల్డ్ లో నువ్వు తురుం కాన్ అయితే అండ్ ఇక్కడికి వచ్చి తర్వాత కొంచెం లక్ ఫ్యాక్టర్ కూడా నిన్ను కన్సిడర్ చేస్తే నీకు జాబ్ వచ్చి మంచిగా సెటిల్ అవుతావు. లేదు నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని ఆర్ బిలో యావరేజ్ స్టూడెంట్ని అనుకుంటే మాత్రం లిటరల్లీ చాలా అంటే చాలా స్ట్రగుల్ ఉంటుంది నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత. అబ్రాడ్ లో నువ్వు ఎంత సంపాదించినా కానీ ఎమోషనల్ సపోర్ట్ అయితే చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫెస్టివల్స్, లాస్ట్ ఇయర్ మీరు వినాయక చవితి ఎలా చేసుకున్నారు అని ఇక్కడ మేము ఎలా జరుపుకుంటాము, ఇక్కడ ఏమి ఉండదు. మన అయితే అక్కడ మన ఓన్ ప్లేస్ లో అనుకుంటే సరదాగా అంత గ్రాండ్ గా చేసుకుంటాం అనమాట. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీని కూడా మిస్ అవుతూ ఉంటాం. ఫ్యామిలీని ఎప్పుడో 2 years 3 years 4 years ఒకసారి కలుస్తూ ఉంటాం. డైలీ పక్కనే ఉండి చూసుకోవడం కుదరదు అనమాట. ఇవన్నీ కూడా హోమ్ సిక్నెస్, లోన్లీనెస్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అనమాట. ఈ డిప్రెషన్ ఇవన్నీ కూడా మీకు చెప్పిన అర్థం కావనమాట. మాకు రియాలిటీలో మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం ఇవన్నీ కూడా లిటరల్లీ. సో అందుకని మాకు ఎక్కువ తెలుస్తుంది అనమాట. అండ్ ఈ ఫీలింగ్స్ అనేవి కూడా కొంతమందికి మాత్రం అడ్వాంటేజెస్ అనమాట. ఎందుకంటే చుట్టూ నీ పక్కన ఎవరు ఉండరు, నీ లైఫ్ నీది, వాళ్ళ లైఫ్ వాడిది, ఎవరు నిన్ను చూడరు, నిన్ను ఎవరు జడ్జ్ చేయరు, నువ్వు ఆ పని చేస్తున్నావు ఈ పని చేస్తున్నావు అని చెప్పి. పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, వెరీ స్ట్రిక్ట్ ట్రాఫిక్ రూల్స్, ఇవన్నీ కూడా కొంతమందికి అడ్వాంటేజ్ గా ఉంటాయి అండ్ వేరే ఎక్కువ మందికి డిసడ్వాంటేజ్ గా ఉంటాయి అనమాట. దీన్ని బట్టి నువ్వు డిసైడ్ అవ్వచ్చు, నువ్వు ఏ టైప్, నీకు అడ్వాంటేజా డిసడ్వాంటేజెస్ నువ్వు ఇందులో డిసైడ్ అవ్వచ్చు అనమాట. అండ్ అబ్రాడ్ లో ఇనిషియల్ డేస్ అనమాట చాలా మంది ఎక్కువ మంది మెయిన్ గా అబ్రాడ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి, ఆ కంట్రీలో పిఆర్ కానీ లేదా సిటిజన్షిప్ కానీ తీసుకోవాలని చెప్పేసి వస్తారనమాట. బట్ ఇనీషియల్ గా ఒక 2 to 5 years అయితే చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఉంటుంది అనమాట. జాబ్ ప్రెజరు, ఫైనాన్షియల్ ప్రెజరు, ఈ వీసా రూల్స్ చూసినా ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ వస్తూ ఉన్నాయి అనమాట. గవర్నమెంట్ కి బీఆర్ ఇవ్వడానికి కానీ వీటికి కానీ కొత్త రూల్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఈ రూల్స్ గురించి టెన్షన్స్ అండ్ చాలా మంది ఇనీషియల్ గా ఒక 5 to 10 years బాగా ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేసి రిటర్న్ వెళ్ళిపోవాలి, ఇండియాలో సెటిల్ అయిపోవాలని చెప్పేసి వస్తుంది. ఎక్కువ కేసెస్ లో అది జరగదు అనమాట. చాలా మంది మెజారిటీ ఆఫ్ పీపుల్ కేసెస్ లో అది జరగదు. అండ్ అలా వచ్చిన తర్వాత చాలా మంది రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు, ఎందుకు వచ్చాము, రాకపోయినా బాగుండేది అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఇండియాలో ఉంటే కూడా ఆ రోజు వీసా వచ్చింటే బాగుండు, అబ్రాడ్ కంట్రీస్ లో ఉంటున్నాము అని చెప్పేసి కూడా అనుకోవచ్చు అనమాట. ఇప్పుడు వీసా రిజెక్ట్ అయిన వాళ్ళేమో వీసా వచ్చింటే బాగుండేది, నేను సెటిల్ అయిపోయాను అని అనుకుంటారు. అట్ ద సేమ్ టైం వీసా యాక్సెప్టెన్స్ అయ్యి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం ఆ రోజు వీసా రాకపోతే బాగుండేమో అని చెప్పేసి రిగ్రెట్ అవుతూ ఉంటారు అనమాట. మనం దేనైతే చూస్తామో ఆ చూడని విషయం, మనం చూసే విషయం ఏమో టఫ్ గా ఉంటుంది, చూడని విషయం మాత్రం మనకి ఈజీగా ఉంటుంది అనమాట. అంతేగాని అబ్రాడ్ లైఫ్ అయితే ఈజీ కాదనమాట. ఇక్కడ కూడా ఇనీషియల్ గా చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, వాటన్నిటిని దాటుకొని వెళ్ళిన వాళ్ళకి కొంచెం పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది. అండ్ కొంతమందికి అయితే అదే స్ట్రగుల్ అలవాటు అయిపోతుంది. ఓవరాల్ గా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, అబ్రాడ్ లైఫ్ సూపర్ అని కాదు అండ్ ఇండియన్ లైఫ్ ఫస్ట్ అని కాదు, అట్లాగే సేమ్ వైస్ వెర్సా అని కూడా కాదు. రెండిటికి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. నాకు తెలిసిన వాళ్ళలో అబ్రాడ్ లైఫ్ సూపర్ ఉంది, నేను ఇక్కడే సెటిల్ అయిపోతాను, నేను హ్యాపీగా ఉంటాను అనుకున్న వాళ్ళని చెప్పిన వాళ్ళు కూడా ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లంలో లేదా వీసా ప్రాబ్లమ్స్ లేదా జాబ్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల రిటర్న్ ఇండియా వెళ్ళిపోతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం వచ్చిన 1 week నాతో పాటు కానీ తర్వాత వచ్చిన 1 week నాకు అబ్రాడ్ నచ్చలేదు, ఎడ్యుకేషన్ అయిపోగానే రిటర్న్ వెళ్ళిపోతాను అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు అబ్రాడ్ లైఫ్ నచ్చి అబ్రాడ్ లో సెటిల్ అవుతున్నారు. సో వైస్ వెర్సా అనమాట. సిచ్యువేషన్ ఈజ్ నాట్ సేమ్ ఫర్ ఎవ్రీ వన్. ఛాలెంజెస్ ఆర్ ఎవ్రీవేర్. ఇండియాలో ఛాలెంజెస్ ఉన్నాయి, ఇక్కడ ఛాలెంజెస్ ఉన్నాయి, వాటిని దాటుకొని వెళ్ళడమే అనమాట. అండ్ లిటరల్లీ చాలా మంది అడుగుతూ ఉంటారు, ఎందుకు రావద్దని చెప్తున్నారు అని చెప్పేసి ఎక్కువ మంది చెప్తూ ఉంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, వచ్చే వాళ్ళందరూ కూడా లైఫ్ ఈజీగా ఉంటుంది అబ్రాడ్ లో అని అనుకుని వస్తున్నారు. మాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది, అక్కడ అదే స్ట్రగుల్ ఉంది, ఇక్కడ కూడా అదే స్ట్రగుల్ ఉంది, సో ఎక్కడైనా అదే స్ట్రగుల్ ఉంది. కాకపోతే కొన్ని మెంటల్ పీస్. నీ సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు నీ సిచ్యువేషన్ 40 lakhs to 50 lakhs,
ఇన్వెస్ట్ చేసేంత ఉందా నీ దగ్గర, రిటర్న్ ఇవ్వగలిగే సిచ్యువేషన్ లేదనమాట. ప్రెసెంట్ ఇప్పుడు చూసుకుంటే పార్ట్ టైం కూడా చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు, పార్ట్ టైం జాబ్స్ కూడా లేకుండా. సో అలాంటి సిచ్యువేషన్ మీకు రావద్దు అని చెప్పేసి మేము వద్దని చెప్తాం అనమాట. అండ్ వద్దని కూడా చెప్పము, ఇలా ఉంది సిచ్యువేషన్, మీరే డిసైడ్ అవ్వండి రావాలా వద్దా అని చెప్పేసి చెప్తాం అనమాట. సో నేను ఓవరాల్ గా చెప్పాలనుకున్నది అయితే ఇది. నేను చెప్పిన సిచ్యువేషన్ కూడా ప్రతి సిచ్యువేషన్ కూడా మీకు కంపేర్ చేసుకోండి, మీరు ఏ సిచ్యువేషన్ లో ఉన్నారు, ఈ స్ట్రగుల్ తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా లేదా. అండ్ బిలీవ్ మీ, అబ్రాడ్ లైఫ్ చాలా అంటే చాలా నేర్పిస్తుంది. ఇంట్లో ఏ రోజు ఒక చిన్న పని చేయని వాడు కూడా అబ్రాడ్ లో పార్ట్ టైం చేస్తూ అండ్ ఫుల్ టైం జాబ్స్ కూడా చేస్తూ అండ్ మనీ సరిపోక మళ్ళీ అగైన్ ఊబర్ సంథింగ్ ఇట్లా చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వేరే మై ఎగ్జాంపుల్, నేను ఎప్పుడు అనుకోలేదు లైఫ్ లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి యూట్యూబ్ లో నుంచి ఎక్సెల్ అవుదాం అని చెప్పేసి. ఐ డోంట్ నో సక్సెస్ అవుతానో తెలియదు కానీ బట్ డెఫినెట్లీ స్టార్ట్ అయితే చేశాను. సో ఇలా అబ్రాడ్ లైఫ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఖచ్చితంగా నేర్పిస్తుంది, కానీ ఈజీగా అయితే ఉండదు. చాలా మంది అక్కడ కూర్చొని ఇంట్లో కూర్చొని ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా సంపాదిస్తున్నారు అనేది కాదు. పక్కోడి లైఫ్ ఎప్పుడు చూడడానికి ఈజీగా ఉంటుంది, వాడు ఎంత బాధపడుతున్నాడో వాడికే తెలుస్తుంది. సామెత ఉండదు కదా, గుడ్డు పెట్టే కోరిక తెలుస్తుంది నొప్పి అని, ఎగ్జాక్ట్లీ అనమాట. ఓవరాల్ గా నేను చెప్పాలనుకున్నది అయితే ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీలో ఎవరైనా అబ్రాడ్ ప్లాన్స్ కానీ ఇలా థాట్స్ రిలేటెడ్ గా ఉంటే వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని. ఇట్లా మీ కెనడా కుర్రాడు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.